నల్లధనం వెల్లడికిచ్చిన చివరి అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇక వార్తలు తప్పవంటోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎవరి దగ్గర ఎంత నల్లధనం ఉందో తెలుసంటున్న ఐటీ శాఖ రంగంలోకి దిగకముందే బ్లాక్ మనీని సరెండర్ చేయాలని సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. నల్ల కుబేరుల్లారా, మీ బ్లాక్ మనీని వెల్లడించండి. మార్చి 31 లోపు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నల్లధనాన్ని బయటపెట్టండి. లేకుంటే ముందు ముందు చాలా బాధపడాల్సి ఉంటుంది. బ్లాక్ బాబులకు ఐటీ శాఖ లాస్ట్ వార్నింగ్. నల్ల కుబేరులపై తుది సమరానికి సిద్ధమైంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నోట్ల రద్దు తర్వాత కూడా నల్లధనాన్ని బయటపెట్టని బడాబాబుల పనిపట్టేందుకు సిద్ధమైంది. అక్రమంగా దోచి దాచుకున్న ధనాన్ని బయటకు తీయకపోతే ఇక బాగుండదంటూ వార్నింగ్ ఇస్తోంది ఐటీ శాఖ. ఇప్పటి వరకు అనేక అవకాశాలు ఇచ్చిన కేంద్రం సైతం ఇప్పుడు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. వరుస దాడులతో బ్లాక్ మనీ బాబుల భరతం పట్టేందుకు రెడీ అయింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నల్ల కుబేరులకు ప్రభుత్వం ఇచ్చిన చివరి అవకాశం. ఇప్పుడు ఈ పథకానికి లాస్ట్ డేట్ సమీపిస్తుండటంతో ఐటీ దూకుడు పెంచింది. ఈలోపు దాచుకున్న బ్లాక్ మనీని బయటపెడతారా లేక తర్వాత తీరిగ్గా బాధపడతారా అంటూ అక్రమార్కుల్ని హెచ్చరిస్తోంది. PMGKY ద్వారా బ్లాక్ మనీ వెల్లడిస్తే వారి వివరాల్ని రహస్యంగా ఉంచుతామని, కాదు కూడదని తర్వాత దొరికితే మాత్రం సీన్ సితార్ అవుతుందని హెచ్చరించింది ఐటీ శాఖ. నల్లధనం వేట కోసం కౌంట్ డౌన్ మొదలైనట్లు చెప్పింది ఐటీ శాఖ. ఈలోపు బ్లాక్ మనీ ప్రకటించుకుంటే కఠిన చర్యలుంటాయని తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యేక ప్రకటనల్ని జారీ చేసింది ఐటీ శాఖ. నల్లధనం డిపాజిట్లకు సంబంధించిన ప్రతి సమాచారం తమ దగ్గర ఉందంటోంది. అసలు సిసలు బ్లాక్ మనీ హంట్ ఇప్పుడు మొదలైందని చెప్తోంది. తాజా ఐటీ శాఖ నోటీసులు సంచలనంగా మారాయి. బ్లాక్ బాబులు బయటకు రాకపోతే బలవంతంగా లాక్కొస్తామని చెప్తోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంతేకాదు PMGKY కింద బ్లాక్ మనీని ప్రకటించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటామో అన్నదానిపై కూడా పూర్తి క్లారిటీ ఇచ్చింది ఐటీ శాఖ. బ్లాక్ మనీని వెల్లడించేందుకు కేంద్రం ఇచ్చిన చివరి అవకాశం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఈ పథకం కింద లెక్క చూపని అమౌంట్ను ప్రకటిస్తే 49.9% ఆదాయ పన్ను విధిస్తారు. దీంతో పాటు 25% ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా 4 ఏళ్ల పాటు డిపాజిట్ చేసుకుంటుంది కేంద్రం. అయితే ఈ పథకం మార్చి 31తో ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరి దగ్గరైనా బ్లాక్ మనీ దొరికితే 137% ఫైన్ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఐటీ శాఖ. దీనికి తోడు కఠిన చర్యలు సైతం ఉంటాయని తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో నల్లధనాన్ని ప్రకటిస్తే 77.25% ట్యాక్స్ ఫైన్ తప్పదని చెప్తోంది. అంతేకాదు గరీబ్ కళ్యాణ్ యోజనలో ప్రకటించకుండా ఐటీ శాఖ పరిశీలనల్లో బ్లాక్ మనీని గుర్తిస్తే 83.25% ఫైన్ విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఎక్కడా ప్రకటించకుండా ఐటీ రైట్స్ లో దొరికితే 107.25% ట్యాక్స్ ఫైన్ ఉంటుందని తేల్చి చెప్పింది. రైడ్ లో కూడా చూపకుండా ఆ తర్వాత నల్లధనం పట్టుబడితే 137.25% ఫైన్ కట్టాల్సిందే అని చెప్తున్నారు ఐటీ శాఖ అధికారులు. నల్లధనాన్ని దాచుకున్న పెద్దల్ని ఫైన్ వేసి మాత్రమే వదిలిపెట్టడం లేదు ఐటీ అధికారులు. ఈ గద్దల్లాంటి పెద్దలపై కొత్త బినామీ చట్టం ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. అంటే బినామీ యాక్ట్ కింద బుక్ అయితే ఫైన్తో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష తప్పదంటున్నాయి ఐటీ వర్గాలు. ఏ నల్ల నోటు ఎటు వెళ్ళిందో, ఎవరి దగ్గరుందో తమకంతా తెలుసని బ్లాక్ మనీ బాబులు స్మార్ట్ గా యాక్ట్ చేస్తే సీన్ సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇస్తోంది. నోట్ల రద్దుతో బ్లాక్ మనీపై యుద్ధం ప్రకటించిన మోదీ సర్కార్ ఆ తర్వాత కూడా బ్లాక్ మనీ వెల్లడికి కొత్త పథకాలను ప్రారంభించింది. ఆ పథకాలకు సరైన స్పందన రాకపోవడంతోనే నల్ల కుబేరులపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. తాజాగా ఐటీ వార్నింగ్లు కూడా అందులో భాగమే అంటున్నారు. బ్లాక్ మనీని అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది కేంద్రం. అందుకు గడువు ముగిసినా బ్లాక్ మనీ బాబుల బండారం బయటపడలేదు. అటు బ్యాంకుల్లోనూ లెక్కలు చూపని సొమ్ము డిపాజిట్ అయిందని ప్రభుత్వ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. దీంతో నల్ల కుబేరుల పనిపట్టడమే లక్ష్యంగా పావులు గదుపుతోంది ఐటీ శాఖ. అందుకే భారీ ప్రణాళికతో ముప్పేట దాడికి సిద్ధమైంది. నోట్ల రద్దు తర్వాత కూడా వరుస దాడులతో నల్ల కుబేరులకు ముచ్చెమట్లు పట్టించారు ఐటీ అధికారులు. కొత్త నోటు రూటు మారుస్తూ బ్లాక్ ను వైట్ గా మార్చుకుంటున్న దొంగల్ని మాటు వేసి పట్టుకున్నారు. అలా
భారీ ఎత్తున నల్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు గత 3 ఏళ్లలో జరిపిన సోదాల్లో 45,000 కోట్లకు పైగా లెక్కచూపని సొమ్మును గుర్తించినట్లు సర్కార్ పెద్దలే చెప్తున్నారు. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ శాఖ భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది. 2013, 2014 నుంచి 2017 జనవరి వరకు 3 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 2,634 మంది ఆస్తులపై తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్. ఈ సోదాల్లో సుమారు 45,622 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 3,625 కోట్ల నగదు, ఆస్తులు, బంగారాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు మంత్రి. నల్లధనం దాచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టకుండా ఎగొట్టిన వారిపై కేసులు నమోదు చేశారు. 2,432 మందిపై ఐటీ అధికారులు కేసులు నమోదు చేశారన్నారు మంత్రి. ఇదే కాకుండా 4,264 ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయని వాటిని కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారన్నారు. ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన వారిలో ఎంతమందికి శిక్షలు పడ్డాయో కూడా మంత్రి వివరించారు. కొన్ని కేసుల్ని క్రిమినల్ కోర్టులు కొట్టేసినా మెజార్టీ కేసుల్లో మాత్రం శిక్షలు పడ్డట్లు లోక్సభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో చెప్పారు. మొత్తంగా 3,218 కేసుల్లో 116 మందికి ఐటీ యాక్ట్ కింద శిక్షలు పడినట్లు చెప్పారు. అక్రమ సంపాదన పోగేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అక్రమంగా కూడబెట్టిన సొమ్మును బయటకు లాగేందుకు ఇప్పుడు ఐటీ శాఖ కొత్త ఎత్తుగడ వేస్తోంది. పక్కా సమాచారంతో దాడులకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఐడిఎస్, PMGKY పథకాల్ని ప్రవేశపెట్టిన కేంద్రం మార్చి 31 తర్వాత దూకుడు పెంచనుంది. అయితే జనవరి తర్వాత ఐటీ కేసులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే నోట్ల రద్దు సమయంలోనే ఐటీ దాడులు అందరినీ కలవరానికి గురి చేశాయి. ఇక నల్లకుబేరుల పని పడతామని స్పష్టంగా చెప్తుండడంతో బ్లాక్ మనీ బాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.